జమీందారు చనిపోయిన మరుసటి రోజు పనివాళ్ళు అందరూ జమీందారు ఇంటికి డబ్బులు అడగడానికి వచ్చారు. ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మరకలు అక్కడక్కడా ఉన్నాయి. అప్పుడు పనివాళ్ళు జమీందారు ఎవరో అమ్మాయిని ఇంట్లోనే చంపేసి ఉన్నారు, అందుకే రక్తపు మరకలు ఉన్నాయని అనుకుంటారు. అలా మాట్లాడుకుంటూ పనివాళ్ళు జమీందారు గారు ఎక్కడ ఉన్నారు అని పిలిచారు. కానీ ఇంట్లో ఎక్కడి నుంచి పిలుపు రాలేదు. అలా నడుచుకుంటూ జమీందారు గదిలోకి వెళ్ళారు. వెళ్ళి చూస్తే గది లోపల రక్తపు మరకలు చాలా ఉన్నాయి. అలా చూస్తూ ముందుకు వచ్చారు. జమీందారు గారు ఒక మూలలో పడి ఉన్నారు. జమీందారు గారిని చూసిన పనివాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఒంటి నిండా రక్తపు మరకలు. పనివాళ్ళు అందరూ వెళ్ళి ఊరిలో జనాలకి చెప్పారు. అప్పుడు ఊరిలో జనాలకి అందరూ ఎలా చనిపోయారు అని అందరూ అనుకున్నారు. అప్పుడు పనివాళ్ళు రాత్రి రుద్రమ్మ జమీందారు గారికి భోజనం తీసుకొని వెళ్ళింది, తనకే తెలుసు ఏం జరిగింది అనేది అని చెప్పారు. అప్పుడు రుద్రమ్మ అక్కడికి వచ్చింది. ఊరిలో జనం అందరూ రుద్రమ్మ జమీందారు గారు ఎలా చనిపోయారు? నువ్వే రాత్రి ఆయనకి భోజనం తీసుకెళ్ళావు కదా, ఏం జరిగింది చెప్పు రుద్రమ్మ అని అడిగారు. అప్పుడు రుద్రమ్మ నాకు తెలియదండి ఎలా చనిపోయారో, నేను ఆయనకి భోజనం తీసుకెళ్ళి ఇచ్చాను, ఆయన నాకు తినిపించు అని అన్నారు, నేను తినిపిస్తూ ఉన్నాను, అంతే నాకు గుర్తుంది, ఆ తరువాత ఏం జరిగింది అనేది నాకు గుర్తులేదు అని రుద్రమ్మ చెప్పింది. అప్పుడు ఊరిలో జనానికి ఆశ్చర్యం వేసింది. సరే జరగాల్సిన కార్యక్రమాలను చూడండి అని చెప్పారు. అప్పుడు పనివాళ్ళు జమీందారు గారి కొడుక్కి ఈ విషయం తెలియచేద్దాం అని చెప్పారు. అప్పుడు ఊరిలో జనం అందరూ సరే తెలియచేయండి అని చెప్పారు. జమీందారు కొడుక్కి ఉత్తరం రాశారు. జమీందారి కొడుకు పట్టణంలో తన ఆస్తితో బాగా తిరుక్కుంటూ తన కోరిన అమ్మాయిని మెప్పించి తన కోరికలని తీర్చుకుంటూ ఉంటాడు. అలా తనకి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం చదవగానే తనకి జమీందారు గారు చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. పట్టణం నుంచి తన ఊరికి వచ్చి జరగాల్సిన కార్యక్రమాన్ని చేశాడు. అలా ఒక రోజు గడిచింది. రుద్రమ్మనే జమీందారు కొడుక్కి భోజనం తీసుకొని వస్తూ ఉండేది. జమీందారి కొడుక్కి ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది, కానీ ఇప్పుడు పరిస్థితి అంత బాగాలేదు అని అనుకుంటాడు. జమీందారి కొడుకు ఊరికి వచ్చాడు అనే విషయం యక్షిణికి తెలుస్తుంది. కానీ జమీందారి కొడుకుని యక్షిణి చంపలేదు. అప్పుడు నేను ఎందుకు చంపలేదవ్వా, జమీందారి కొడుకు యక్షిణిని ప్రేమించాను అని చెప్పి మోసం చేశాడు కదా, ఎందుకు చంపలేదవ్వా అని అడిగాను. అప్పుడు ఆ అవ్వ ఏం చెప్పింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.